నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఇండస్ట్రీకి ఒక కొత్త హీరోయిన్ వచ్చిందంటే చాలా మంది దర్శకులు ఆమె చుట్టే ఉంటారు. అది కూడా హీరోయిన్ సినిమా హిట్ అయితేనే. అలా మొదటి సినిమాతో హిట్ కొడితే ఓ 2 ఏళ్ళు బిజీ హీరోయిన్గా కొనసాగుతూ స్టార్డమ్ తెచ్చుకుంటున్నారు. ఆ తర్వాత ఒక్క ఫ్లాప్ పడినా ఇక ఇంటి బాట పట్టాల్సిందే. అయితే ఈ రోజుల్లో హీరోయిన్స్ కాస్త తెలివిగానే ఉన్నారు. తెలుగులో అవకాశాలు తగ్గితే తమిళ, కన్నడ వైపు ఛాన్స్ల కోసం వెళ్తూ ఉంటారు. అలాగే ఓ 5 ఏళ్ళు హీరోయిన్గా ఛాన్సులు దక్కించుకుంటారు. ఆ తర్వాత కొత్త హీరోయిన్స్ రాకతో అవకాశాలు తగ్గుతాయి. అప్పుడు కొంతమంది హీరోయిన్స్ సైడ్ రోల్స్ సై అంటే మరికొంతమంది మాత్రం పెళ్లి బాట పడుతూ ఉంటారు. ఆ లిస్టులోకి ఇప్పుడు రకుల్ ప్రీత్ వచ్చి చేరింది. తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ అమ్మడుకు క్రమంగా అవకాశాలు తగ్గాయి. దీంతో బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ సరైన హిట్ పడలేదు. దీంతో రకుల్ తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నాని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. రకుల్ ముందుగా విదేశాల్లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. మిడిల్ ఈస్ట్ లో ఓ దేశాన్ని కూడా ఎంచుకున్నారు. అంతా ఓకే అనుకున్న టైంలో ప్రధాని మోదీ పిలుపునివ్వడం, వాళ్ళు తమ వివాహ వేదికను ఇండియాకు మార్చుకోవడం చకచకా జరిగిపోయాయి. గోవాలో రకుల్, జాకీ పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే గోవానే ఎందుకనేది ఇప్పుడు ప్రశ్న. ఇండియాలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటే చాలా మంది హీరోయిన్లలా జైపూర్ లేదా ఉదయ్పూర్లో చేసుకోవచ్చు. లేదంటే ఢిల్లీలో చాలా ప్రాంతాలు కూడా ఉన్నాయి. కానీ ఈ జంట గోవాను ఎంచుకోవడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. రకుల్, జాకీల ప్రేమ గోవాలోనే చిగురించిందట. ఆ తర్వాత సమయం దొరికినప్పుడల్లా వీళ్ళు గోవాలోనే ఎక్కువ ప్రేమించుకున్నారట. అందుకే సెంటిమెంట్ ప్రకారం పెళ్లి కూడా గోవాలోనే చేసుకోవాలని డిసైడ్ అయ్యారట. చాలా మంది సెలబ్రిటీ జంటల్లా వీళ్ళు కూడా పెళ్లి తర్వాత హనీమూన్ కు వెళ్ళడం లేదు. నిర్మాతగా తన చేతిలో ఉన్న ప్రాజెక్టు పూర్తి చేశాడు జాకీ. కానీ రకుల్ చేతిలో మాత్రం 3 సినిమాలు ఉన్నాయి. వాటిలో 2 సినిమాలకు ఆమె ప్రచారం చేయాల్సి ఉంది. అందుకే పెళ్లి తర్వాత తమ పనుల్లో బిజీ కాబోతున్నారని ఈ జంట ఈ నెలలోనే రకుల్, జాకీ పెళ్లి చేసుకోబోతున్నారు. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.